కేటీఆర్ చుట్టూ చక్రబంధం బిగుసుకుంటోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తున్నా అక్కడ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసి కాచు కూర్చుంది ప్రభుత్వం. ఇటు విచారణకు రావాలంటూ ఈడీ మరొక డేట్ అనౌన్స్ చేసింది. ఏసీబీ కూడా రేపే రావాలి అంటోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఫార్ములా ఈ రేస్ కేసు వైపే ఉంది. మరి కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏసీబీ ఈడీ దూకుడుతో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టు తప్పదా? కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. నో క్వాష్ అన్న హైకోర్టు. సుప్రీంకోర్టుకు వెళ్లినా చిక్కులేనా? మరోవైపు రారమ్మంటున్న దర్యాప్తు సంస్థలు. ఎటు చూసినా కేటీఆర్ కు క్లిష్ట పరిస్థితులే. కమ్ముకొస్తున్న ఈ రేసు కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎటూ కదలనివ్వకుండా చెక్ పెట్టేస్తోంది. ఒకవైపు నుంచి ఏసీబీ, మరోవైపు నుంచి ఈడీ తరుముకొస్తున్న వేళ కేటీఆర్ కి బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కేసును క్వాష్ చేయాలన్న పిటిషన్ను కొట్టేసింది. అలాగే నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ లాయర్లు కోరగా ఇలాంటి పిటిషన్లలో అలా కుదరదని హైకోర్టు తేల్చేసింది. ఫార్ములా ఈ రేస్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం లేదని వాదించారు కేటీఆర్ తరపు లాయర్లు. అటు మనీ ట్రాన్స్ఫర్ ఫైలుపై కేటీఆర్ సంతకం చేశారని ఏసీబీ చెప్పుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు నేరపూరిత కుట్రేనని ఏసీపీ అడ్వకేట్లు కోర్టులో వాదనలు వినిపించారు. 409 సెక్షన్ వర్తించదని కేటీఆర్ తరపు లాయర్లు చేసిన వాదన సరికాదని ఏసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ సందర్భంగా ఏసీబీ వాదనల్ని కోర్టు సమర్థించింది. క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో అయిపోయింది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్దామని డిసైడ్ అయ్యారు కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు కూడా. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కేటీఆర్ కంటే ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఈడీ, ఏసీబీ కూడా తరుముకొస్తూనే ఉన్నాయి. గురువారం విచారణకు రావాలంటూ ఏసీబీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత ఇదే నెల 16న ఈడీ విచారణ ఉండనే ఉంది. అయితే తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు కేటీఆర్. కాకపోతే న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలంటున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అరపైసా అవినీతి కూడా జరగలేదని చెబుతున్నారు. తనపై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితమంటున్నారు ఆయన. నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మళ్ళా చెప్తా ఉన్నా, అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మీరు ఏ రకంగా వచ్చినా, ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16 తారీఖు నాడు. తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మొత్తంగా ఎటు చూసినా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఓవైపు దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడం, మరోవైపు సుప్రీంకోర్టులో కేటీఆర్ కంటే ముందే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేయడం. ఇలాంటి పరిణామాల మధ్య కేటీఆర్ ఏం చేయబోతున్నారు? న్యాయం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటున్న ఆయన కేసు నుంచి ఎలా బయటపడతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు క్వాష్ పిటిషన్పై విచారణలో భాగంగా అరెస్ట్ను ఆపలేమన్న హైకోర్టు నిర్ణయంతో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది. మరి ఏ నిమిషానికి ఏం జరుగునో చూడాలి.